అంటే అప్పట్లో అసలు ఇలాంటి మాధ్యమాలనేవి లేనప్పుడే ఒక రచయితలుగా మీరన్నట్టు సీతారామ శాస్త్రి గారు గాని, వేటూరి గారు గాని లేదంటే చాలామందున్నారు. ఒకళ్ళిద్దరని కాదు. ఇప్పుడు లేదంటే భాస్కర భట్ల గారు అవును. గాని అవును. వీళ్ళందరూ ఒక అంటే ఒక స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు వాళ్ళు. కరెక్ట్. అలాంటి ఒక టైమ్ లైన్‌లో అలాంటిది ఇప్పుడు ఇన్ని యాప్స్ అందుబాటులో ఉండి ఇంత అంటే వెంటనే తెలుసుకోవచ్చు. ఈ ఫలానా పాట ఎవరు రాసింది ఎవరు అనేది ఇమ్మీడియేట్‌గా అనే క్లిప్స్ మీద. అవును. ఒక క్లిక్ మీద ఆధారపడి దొరికిపోతుంది. ఉన్న సందర్భంలో ఇప్పుడు ఎందుకని ఆ స్థాయిలో గౌరవం గాని, ఆ స్థాయిలో గుర్తింపు గాని రావట్లేదు? అదే సార్ ఏమంటాం కదా! అందుబాటులో లేనప్పుడు అది విలువైందిగా అనిపిస్తది మనకి. హ్మ్. అన్నీ అందుబాటులో వచ్చిన తర్వాత, యాక్సెస్ దొరికిన తర్వాత మనకు విలువైందిగా కనపడదు. మళ్ళీ పోను ఆహ్, అప్పుడేంటంటే సార్ అదే వెతుక్కున్నప్పుడు దొరికే ఆనందము ఇప్పుడు అదే దానికోసం ప్రయాస పడాలి సార్ ఏదైనా. హ్మ్. అప్పుడు ఒక పాట ఇప్పుడు మనం ఫర్ సపోజు 'లలిత ప్రియ కమలం' అనే సాంగ్ ఉందండి 'రుద్రవీణలో'. ఆ పాట నేను మొత్తం లిరిక్స్ రాసుకోవడానికి కొన్నేళ్ళు పట్టింది సార్ నాకు. కొన్ని సంవత్సరాలే, నెలలు కూడా కాదు. 'లలిత ప్రియ కమలం' మొదలు దగ్గర నుండి లాస్ట్ ఆ చరణం ఎండ్ పోర్షన్ మళ్ళీ అనుపల్లవి రాసుకునే వరకి. అంటే అప్పుడు పొందిన ఆనందం సార్ ఇప్పుడు ఇలా క్లిక్ మీద దొరికితే 'లలిత ప్రియ కమలం' అనగానే మనకు లిరిక్స్‌తో సహా వచ్చేస్తుంది. అవును. ఆ ప్రయాస పడిన తర్వాత పొందిన ఆ ఆనందం ఎవరైతే పలానా ఆ తాలూకు రైటర్ ఉంటారో సార్, ఆ గౌరవం ఎలా ఉంటుంది సార్? చిన్న తాదాత్మ్యం అంటాం మనం. అబ్బా! ఎంత మంచి ఆ పని అయిపోయింది అంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది. సో, మేబీ అదొక ఫ్యాక్టర్ అనుకుంటాను సార్ నేను. హ్మ్. ఆహ్, ఆహ్, వాళ్ళు రాసుకున్న ఇప్పుడు ఒక 'లలిత ప్రియకమం' పల్లవి రాసుకున్నాను. ఆ తర్వాత చరణాలు రాస్తున్నప్పుడు నేను ఎన్ని సార్లు ట్రావెల్ అయ్యి ఉంటాను. ఎక్కడి నుండి మొదలుపెట్టాలి ఎన్ని మళ్ళీ సార్లు రిప్లై కొట్టుంటారు. ఎన్ని సార్లు రిప్లై అంటే ఒక్కసారి దొరకదు సార్ అది. అవును. మళ్ళీ ఎక్కడో టీవీలోనో ఎక్కడో వస్తే గుర్తుపెట్టుకొని ఎక్కడి వరకు రాసుకున్నాను టక తీసుకొని మళ్ళీ పుస్తకంలో రాసుకొని మళ్ళీ ఎప్పటికొస్తదో ఆ పాట. అప్పుడొచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకొని అందుబాటులో పుస్తకం లేకుంటే మళ్ళీ ఎక్కడో మైండ్‌లో సెట్ చేసుకొని వెళ్లి రాసుకోవడం. అంటే అదొక ఎక్సర్‌సైజ్ ఉంటది చూసారా? ఆ తాలూకు రైటర్ మీద గాని, ఆ టెక్నీషియన్ మీద గాని ఎంతో గౌరవం పెంచుద్ది సార్. ఈ రోజున మేబీ అది మిస్ అవుతున్నాము. అన్నీ ఈజీగా దొరికేస్తున్నాయి.